అనకాపల్లి జిల్లా బాణసంచ పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. బాధితులకు ప్రభుత్వం 15 లక్షల పరిహారం ప్రకటించింది. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. మరోవైపు గాయపడిన వారికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఈ ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. మరోవైపు బాణసంచ పరిశ్రమలో పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. 8 మంది చనిపోవడం కూడా జరిగిందండి. చాలా బాధాకరమైన విషయం. అందులోని సుమారుగా 5 కైలాసపట్నం వాసులు, ఒకరు చౌడువాడ, ఒకరు సామర్లకోట, అదేవిధంగా ఒకరు భీమినిపట్నం చెందిన ఒక అబ్బాయి అందులో చనిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంచుమించుగా అక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అదే తయారీ కేంద్రంలో అక్కడ తయారు చేస్తున్నారు. వాళ్ళకి 26 వరకు కూడా లైసెన్స్ వరకు కూడా ఉంది. ఈ సంఘటన జరిగిందని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా ఎస్పీ గారితోని, నాతోని, అదేవిధంగా కలెక్టర్ గారితోని కూడా కాన్ఫరెన్స్ తీసుకుని ఇమీడియట్ గా క్షతగాత్రులకి తగిన సేవలు చేయడానికి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం అయింది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ఇమీడియట్ గా ప్రభుత్వ తరపు నుంచి ఒక 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది. బాణసంచ పేలుడు ఘటన దురదృష్టకరమన్నారు లోకేష్. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. బాణాసంచ పేలుళ్ల ఘటనలో మృతి చెందిన వారిని దాడి రామలక్ష్మి, పురం పాప, గుంపిన వేణు, సేనాపతి బాబురావు, మనోహర్, దేవర నిర్మల, అప్పికొండ తాతబాబు, సంగరి గోవిందులుగా గుర్తించారు. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నిధి నుంచి మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.